ఒక చిన్న పట్టణం, అంతకంటే చిన్న కలలున్న అర్జున్. కాని విధి ఆడిన నాటకంలో పేదరికం అనే గోడముందు నిలబడ్డాడు. ఇంటర్ మధ్యలోనే పుస్తకాలు మూసేశాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా గుండెనిండా బాధ్యత బరువును మోస్తూ బయటకొచ్చాడు. స్నేహితులు కాలేజ్ బ్యాగులతో వెళ్తుంటే అర్జున్ పనిముట్ల సంచితో వెళ్లేవాడు. చదువులేనివాడికి గౌరవం లేదు, భవిష్యత్తు లేదు. సమాజం వేసే ఈ నిందలు అతన్ని రోజూ వెంటాడేవి. తక్కువ జీతం, ఎక్కువ అవమానం. కాని అర్జున్ లోపల ఒక నిప్పుకణిక నివురుగప్పి ఉంది. అతను విన్నమాట, చదువు ఆగిపోయింది, జీవితం అయిపోయింది. కాని ఒక రాత్రి అర్జున్ తనతో తాను యుద్ధం ప్రకటించుకున్నాడు. డిగ్రీ నా స్థాయిని నిర్ణయించవచ్చు, కాని నా నైపుణ్యం, స్కిల్ నా గమ్యాన్ని మారుస్తుంది. పగలు రెక్కల కష్టం, రాత్రి జ్ఞానసాధన. స్మార్ట్ఫోన్ అతని క్లాస్రూమైంది, ఇంటర్నెట్ అతని గురువయింది. అందరూ నిద్రిస్తున్నప్పుడు అర్జున్ తన భవిష్యత్తుకు పునాది వేస్తున్నాడు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ నేర్చుకున్న ఆ స్కిల్ ఇప్పుడొక అద్భుతం. ఒకప్పుడు అతన్ని హేళన చేసినవారే ఇప్పుడు సలహాల కోసం అతని దగ్గరికి వస్తున్నారు. అతని చేతులు ఇప్పుడు పనిచేయడంలేదు, అద్భుతాలను సృష్టిస్తున్నాయి. లోకమిప్పుడంటోంది, సర్టిఫికెట్ లేకపోవచ్చు, కాని ఈయన దగ్గర సామర్థ్యముంది. గుర్తుంచుకోండి, పుస్తకం మూతపడితే పాఠమాగుతుందేమో, కాని జీవితమాగదు. మీ డిగ్రీ మీ జీతాన్ని నిర్ణయిస్తే, మీ కృషి మీ విలువను నిర్ణయిస్తుంది. ఓటమి చదువు ఆపేయడంలో లేదు, ప్రయత్నం ఆపేయడంలోనే ఉంది.